హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్పీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము కేఎఫ్సి స్టైల్లో చికెన్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టేస్ట్ అంతా కూడా ఈ మసాలా ఫ్లేవర్లు ఇవన్నీ కూడా ఈ జాయింట్లకు బాగా పడతాయి అన్నమాట. ఇలా చేసి ఇప్పుడు వీటిని మనము ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు వీటిని మీకు ఇందాక చూపించాం కదండి కూలింగ్ వాటర్, ఆ కూలింగ్ వాటర్లో మనము జాయింట్లని, ఇదిగోండి ఈ జాయింట్ ఇలా ఉన్నది కదా, దాన్ని మనము కూలింగ్ వాటర్లో 1 నిమిషం పాటు ఉంచి మళ్ళీ వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదండి. మళ్ళీ సెకండ్ కోటింగ్ అలాగే వేసుకోవాలి. పిండి అంతా కూడా ఆ జాయింట్లకు పట్టుకునేలాగా అటు ఇటు అదిమి పెట్టి బాగా తిప్పుతా ప్రెస్ చేస్తూ ఉండాలి. సెకండ్ కోటింగ్ వేసినప్పుడు మాత్రం అంత గట్టిగా అనకుండా పిండిని అటు ఇటు దాని మీద వేసి ఇలాగ ఈ విధంగా దులిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ని ఇలా పైన ఎక్స్ట్రా ఏమైతే మన పిండి ఉండిపోయిందో దాన్ని దులిపేసి పెట్టుకోవాలి. అలాగే అన్ని పీసులు కూడా ఒకసారి కోటింగ్ వేసుకుని కూలింగ్ వాటర్లో మళ్ళీ డిప్ చేసుకుని మళ్ళీ రెండో కోటింగ్ వేసుకున్నాక ఈ విధంగా ఇలాగ అనుకుని లేయర్లుగా వచ్చే వరకు ఇలా ఊపుతా దాన్ని ఎక్స్ట్రా ఏమైతే మనకి అంటుకుని ఉందో అదంతా కూడా దులిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా స్పైసీగా చాలా రుచికరంగా ఉంటాయండి ఇవి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇలా కూలింగ్ వాటర్లో పెట్టామా వెంటనే తీసేయాలి. 1 నిమిషమే ఉంచి వెంటనే తీసేయాలి. అప్పుడు సెకండ్ కోటింగ్ మళ్ళీ వేసుకోవాలి మనం. ఇలా చేయడం వల్ల మీకు బయట ఎక్కడ కూడా ఈ విధమైన టేస్ట్ ఎక్కడ దొరకదండి. మన ఇంట్లో అయితే చాలా రుచిగా చాలా శుభ్రంగా ఆనందంగా తినొచ్చు మనం. దీనికోసం మన రెస్టారెంట్లకి వెళ్ళవలసిన పనే లేదండి అసలుని. మీ పిల్లలు ఎప్పుడైతే కావాలంటారో అప్పుడు మీరు హ్యాపీగా చేసి పెట్టచ్చు వాళ్ళకి. చూడండి రెడీ అయిపోయే ఇదిగోండి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా చేసాం కదా. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుందాం. చాలా రుచిగా ఉంటాయండి ఈ జాయింట్లు. మీరు తిన్నారంటే వదిలిపెట్టరు అసలని. ఎప్పుడన్నా మీరు కావాలనుకున్నప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసుకుని చూడండి. ఇదిగోండి ఆయిల్ కాగిన తర్వాత మనము ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే బాగా హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోయి లోపలంతా ఉడకకుండా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లోనే అలా కాల్చాలి వీటిని. అలా కాల్చడం వల్ల లోపలంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి జాయింట్లు మంచి కలర్ఫుల్గా భలే ఉన్నాయి. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి. ఇవిగోండి జాయింట్లు తయారైపోయాయి. ఇంకెందుకండి ఆలస్యం. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాము టిష్యూ పేపర్ మీద వేసుకుని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కామెంట్స్ బాక్స్లో పెట్టండి ఏ విధంగా వచ్చిందో మీకు. ఇవన్నీ జాయింట్లు అన్నీ కూడా ఇలా ఈవెన్గా వేగిన తర్వాత మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటిని. ఇవిగోండి చాలా క్రిస్పీగా చాలా బాగా ఉన్నాయన్నమాట ఇవి. చూడండి నచ్చిందండి మీకు ఈ రెసిపీ. వీటిని సాస్తో తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి సాస్ 2 రకాల సాసులు ఉన్నాయి. వీటితో తింటే చాలా బాగుంటుంది ఇది. చూడండి బాగున్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన